హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ నేను ఎప్పుడే లేచాను. అండ్ ఇప్పుడే లేచి కొంచెం ఈ పల్లీలు ఇట్లాంటివి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు దోశకి నానబెట్టేశాను. ఈ మధ్య టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసాక పెద్దగా టిఫిన్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అందుకే ఈరోజు దోశ బ్యాటర్ వేసాను అనమాట. సో దానికోసమే పల్లీలు తీసుకొచ్చాము చట్నీ చేయాలని చెప్పేసి. అండ్ నైట్ నేను ప్రతిరోజు లైవ్లు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. నైట్ లైవ్లో నాకు ఫస్ట్ నుంచి లైవ్లో నా లైవ్కి వచ్చే ఒక వ్యక్తి ఐడి ఫేక్ క్రియేట్ చేసి లైవ్లోకి రావడం జరిగింది. సో ప్లీజ్ ఫేక్ ఐడీస్ వద్దు, ఎవరి రియాలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. సో ఆ రియల్ ఐడి తోటి రాండి, మాట్లాడండి, లైవ్లో ఉండండి. వేరే వాళ్ళ నేమ్స్ పెట్టుకొని మీరు లైవ్కి వచ్చి అక్కడ సాధించేది ఏం లేదు. వాళ్ళతో వీళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. సో ఏదో ఒకటి సంథింగ్ ప్రతి వ్యక్తికి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళతోటి మనకి రిలేషన్ అనేది. సో అలాంటి రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నమ్మకం అనేది ఉండకుండా అయిపోతుంది. సో ప్లీజ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఒకరు ఐడి పెట్టుకొని ఇంకొకరు రాకండి. సో ఒక్కవేళ ఈ వీడియో కనుక ఆ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తి కనుక చూస్తుంటే చెప్తున్నా మీకు కూడా, ప్లీజ్ మీకంటూ ఒరిజినల్ ఐడి ఉంటుంది కదా, అది పెట్టుకొని రండి. అవతల వ్యక్తిని ఎమోషనల్గా ఏదో చేయాలి. కోర్స్ ఆ ఐడి ఏదో గలీజ్గా పెట్టింది, చండాలంగా మాట్లాడింది నేను అనట్లేదు. కానీ ఆ ఐడి మెయిన్ ఐడి క్రియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాకుండే ఎమోషనల్ బాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నా. సో దయచేసి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయకండి. మీకంటూ ఐడెంటిటీ ఉంటుంది కదా, అది పెట్టుకొని రండి, ఓకేనా? అదొకటి చెప్తున్నా. ఇది నాకు తెలిసి చూస్తుండొచ్చు మేబీ, ఎందుకంటే ఎవరో తెలిసిన వాళ్ళే పని ఇది, నాకు అర్థమవుతుంది. అలా అని వాళ్ళు నేను తప్పుగా అనట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది లాంగ్ అయిపోతుంది. సో మీ మీద ఉన్న అభిప్రాయాలు కూడా మారిపోతాయి. అలా వద్దు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్గా ఈ వీడియోలో చెప్పడానికి రీజన్ ఏంటంటే అదే అనమాట. అర్థం చేసుకుంటారు, ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటారు అని చెప్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఏంటనైనా ఈ వీడియో తీసి మాకు లెక్చర్ ఇస్తుంది అనుకుంటున్నారేమో. సో ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. అందుకే ఇంత టైం తీసుకొని చెప్పేశాను అనమాట. ఇంక నేనైతే దోశ తయారు చేయాలబ్బా, నా కొడుకు లేట్ అయిపోతుంది, అలాగే మా ఆయనకి, నా పిల్లలకి అందరికి లేట్ అయిపోతుంది, ఓకేనా? బాయ్ బాయ్, యూ టేక్ కేర్, ఉంటాను.